అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే స్మార్ట్ స్లీప్. అంటే ఎక్కువసేపు పడుకున్నా సరే పొద్దున్నే ఎందుకంత నీరసంగా అనిపిస్తుంది? దాని వెనుకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. చాలా మందికి రోజూ ఎదురయ్యే సమస్య ఇది కదా. రాత్రంతా హాయిగా 8 గంటలు పడుకున్నాం అనుకుంటాం, కానీ పొద్దున్నే లేవగానే అస్సలు శక్తి ఉండదు, ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. అసలు ఎందుకిలా? గంటలు సరిపోలేదా, లేక ఇంకేమైనా కారణముందా? ఇక్కడో విచిత్రమైన విషయం గమనించారా? కొంతమంది ఉంటారు, వాళ్ళు కేవలం 5 గంటలే పడుకుంటారు, కానీ రోజంతా భలే యాక్టివ్గా ఉంటారు. మరోవైపు ఇంకొందరు 8 గంటలు 9 గంటలు పడుకున్నా సరే రోజంతా ఆవిలిస్తూనే ఉంటారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? నిద్ర అనేది కేవలం గంటల లెక్క కాదనమాట. దాని క్వాలిటీ అంటే నాణ్యత చాలా ముఖ్యం. సరే, అయితే ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం నిద్ర గురించి అనుకుంటున్న చాలా విషయాలు, అంటే ఎక్కువ గంటలు పడుకుంటే మంచిది అనేది, అది పూర్తిగా నిజం కాదు. దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మన బ్రెయిన్ మనం ఎన్ని గంటలు పడుకున్నాం అని లెక్క పెట్టదట, అస్సలు పట్టించుకోదు. మరి దేన్ని లెక్కిస్తుంది? స్లీప్ సైకిల్స్ను. అవును, నిద్ర చక్రాలు. ఈ ఒక్క విషయం అర్థమైతే మన నిద్ర సమస్య చాలా వరకు తీరిపోతుంది. అసలు ఈ స్లీప్ సైకిల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సుమారు 90 నిమిషాల పాటు జరిగే ఒక కంప్లీట్ నిద్ర ప్రాసెస్. ఈ 90 నిమిషాల్లో మన నిద్రలో రకరకాల దశలుంటాయన్నమాట. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. 90 నిమిషాలు. మన స్లీప్ సైకిల్కి పక్కా కొలత ఇదే. మొత్తం కథ అంతా ఈ నంబర్ చుట్టూనే తిరుగుతుంది. ప్రతి 90 నిమిషాల సైకిల్లో 2 చాలా ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. ఒకటి డీప్ స్లీప్. ఈ టైంలో మన శరీరం తనకు తాను రిపేర్ చేసుకుంటుంది, రీఛార్జ్ అవుతుంది. రెండవది REM స్లీప్. ఇది మన బ్రెయిన్కి సంబంధించింది. మన జ్ఞాపకాలని, ఎమోషన్స్ని అన్నీ సెట్ చేస్తుందన్నమాట. ఈ 2 సరిగ్గా పూర్తయితేనే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు లెక్క. సరే, ఈ స్లీప్ సైకిల్ అనే సైన్స్ మనకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మన నిద్రను ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎలా మాస్టర్ చేయాలో చెప్పే కొన్ని సింపుల్ రూల్స్ చూద్దాం. అందులో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది, రూల్ నెంబర్ 1, 90 మినిట్స్ రూల్. ఈ రూల్ ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడూ ఒక స్లీప్ సైకిల్ మధ్యలో లేవకూడదు. అలా లేస్తేనే ఆ రోజంతా చిరాగ్గా, మత్తుగా ఉంటుంది. అందుకే మనం పడుకునే సమయాన్ని ఈ 90 నిమిషాల లెక్కలో ప్లాన్ చేసుకోవాలి. అంటే 4.5 గంటలు, 6 గంటలు లేదా 7.5 గంటలు. ఇలా పడుకుంటే మనం ఒక సైకిల్ కరెక్ట్గా పూర్తయ్యాక లేస్తాం. అప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఇక రెండో ముఖ్యమైన నియమం ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం. రోజు ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి లేవడం. ఇది మన నిద్ర క్వాలిటీని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. దీని వెనుకున్న సైన్స్ని సిర్కాడియన్ రిథమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఉండే ఒక ఇంటర్నల్ క్లాక్ అన్నమాట. మనం రోజు ఒకే టైం పాటిస్తే ఈ క్లాక్ దానికి సెట్ అయిపోతుంది. కరెక్టుగా పడుకునే టైంకి మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకు సహజంగానే నిద్ర వస్తుంది. ఇక చివరిగా మూడో నియమం. ఇది మన బ్రెయిన్ని, బాడీని నెమ్మదిగా నిద్రలోకి తీసుకెళ్లడానికి హెల్ప్ చేసే ఒక సింపుల్ కౌంట్ డౌన్. దాని పేరే 3, 2, 1 పవర్ డౌన్. పడుకునే ముందు మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటే నిద్ర పట్టదు కదా. దాన్ని శాంతపరచడానికి ఈ 3, 2, 1 రూల్. చాలా సింపుల్. పడుకోవడానికి 3 గంటల ముందు ఏమీ తినకూడదు. 2 గంటల ముందు ఆఫీస్ పని లాంటివి ఏమీ చేయకూడదు. ఇక 1 గంట ముందు ఫోన్, టీవీ, ల్యాప్టాప్ ఇలాంటి స్క్రీన్లకి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలా చేస్తే మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, ఓకే ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైం వచ్చింది అని. ఓకే, రాత్రిపూట ఏం చేయాలో చూసాం, కానీ మన రోజు ఎలా మొదలవుతుంది అన్నది కూడా అంతే ముఖ్యం. సో ఉదయాన్నే లేవగానే మన ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే చేయాల్సిన 2 సింపుల్ పనులున్నాయి. ఒకటి, కాసేపు బయటికి వెళ్లి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి మన మూడ్ బాగుంటుంది. రెండోది, ఏదైనా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం. దీనివల్ల డోపమైన్ రిలీజ్ అయ్యి బద్ధకం మాయమైపోయి రోజంతా భలే చురుగ్గా ఉంటాం. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువసేపు పడుకున్నానా లేదా అన్నది కాదు ముఖ్యం, ఎంత స్మార్ట్గా, ఎంత క్వాలిటీగా నిద్రపోయామన్నదే ముఖ్యం. ఇకపై నిద్రను గంటల్లో కాకుండా సైకిల్స్లో కొలవడం మొదలుపెడదాం.
ఒక విషయం గుర్తుంచుకోండి, నిద్రపోవడం అనేది టైం వేస్ట్ చేయడం కాదు, అదొక బలహీనత అస్సలు కాదు. అది మన బ్రెయిన్ తనకు తాను రిపేర్ చేసుకుని రీఛార్జ్ అయ్యే ఒక పవర్ఫుల్ రికవరీ మోడ్. కాబట్టి ఎక్కువ గంటలు కాదు, తెలివిగా నిద్రపోదాం, శక్తివంతంగా మేల్కొందాం.